రామ్ నారాయణ రామ్. ప్రతి మనిషి తన జీవితంలో ధ్యానంతో అనుసంధానం కావాల్సిందే. అప్పుడు మాత్రమే ఆత్మ్యానం సాధ్యమవుతుంది. ధ్యానం ద్వారా మన మనస్సు, వివేకం, అంతరాత్మ శక్తివంతంగా మారతాయి. మనసు మీద నియంత్రణ పొందగలుగుతాం. అందువల్ల ప్రతి ఒక్కరూ ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం అనేది ఓ విధమైన ధ్వని శక్తి. ఇది మన శరీరంలో నివసించే 50,000 కోట్ల ఆత్మలకు శక్తిని ఇస్తుంది. ఈ శక్తితో మన శరీరం బలపడుతుంది, జీవశక్తిని పొందుతుంది. ఆలోచించడంలో, అర్థం చేసుకోవడంలో సామర్థ్యం పెరుగుతుంది. ఈ ధ్వని శక్తి ప్రకృతిలో నుంచి ఉద్భవిస్తుంది. ఈ భూమి అంటే ఆకాశానికి సంబంధించిన ఒక క్లిష్టమైన పాఠశాల వంటిది. ఈ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించడం, అన్ని మార్కులు పొందడం చాలా కష్టం. ఇప్పటి వరకు ఎవరూ ఈ పరీక్షలో పూర్తి మార్కులు సాధించలేదు. మనం విన్న దేవుళ్లలో లేదా మతాల్లో ఎవ్వరూ ఈ ఆకాశ పరీక్షను ఉత్తీర్ణం కాలేకపోయారు. ఈ పరీక్షలో పూర్తిగా ఉత్తీర్ణత సాధించేవారికే ఆకాశ డిగ్రీ లభిస్తుంది. అతనే ఆకాశంలో పరిపాలన చేస్తాడు. అతనికే మోక్షం లభిస్తుంది. మన అందరిలోనూ వివేకం మన అంతరాత్మలోనే నిక్షిప్తమై ఉంది. అది మనకు జీవన దిశను చూపుతుంది. మనం మన అంతరాత్మ స్వరం వినకపోతే మనకు మోక్షం లభించదు. మనం ధ్యానం చేస్తే మన లోపల ఉన్న 50,000 కోట్ల ఆత్మలు ఒకే చోట కేంద్రీకృతమవుతాయి, శక్తితో నింపిపారుతాయి. మన మనస్సులో ఈ భావన స్పష్టంగా ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం ద్వారా మనకు ఎన్నో సమస్యలు, బాధలు, మానసిక కలవరం, సంకోచం అన్నీ తొలగిపోతాయి. ధ్యాన స్థితిలో మీరు ప్రవేశించిన తర్వాత ఒక శాంతమైన ప్రదేశంలో కూర్చుని రామ్ నారాయణ రామ్ అనే నామాన్ని జపిస్తూ దానిపైనే ధ్యానం చేయాలి. రామ్ నారాయణ రామ్ అనే నామ జపం మొదటిసారిగా చేయడం ప్రారంభించినప్పుడు మనం దానిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతసేపటి తర్వాత అది మన శ్వాసలతోనే కలిసిపోతుంది. రామ్ నారాయణ రామ్ అనే ధ్వని మన అంతర్మనసులో ఉన్న వివేకం, చైతన్యం. ఈ ధ్వని అందరికీ, అన్నింటికీ, అన్ని శక్తులకు సంబంధించినది. ఈ ధ్వని మనతో సంభాషిస్తుంది. మనం దానిని పిలిచినప్పుడల్లా అది స్పందిస్తుంది. ఇది మన పిలుపును వినిపిస్తుంది, అర్థం చేసుకుంటుంది, మన దగ్గరకు వస్తుంది. ఇది మన అన్ని కార్యాలను పూర్తి చేస్తుంది. మనుషులు ఆలోచిస్తారు, సంకల్పిస్తారు, సిద్ధాంతాలు తయారు చేస్తారు. కానీ ఆ కార్యాన్ని చేయించే శక్తి మాత్రం రామ్ నారాయణ రామ్ నుంచే వస్తుంది. మనం చేసే ప్రతి కార్యం, ప్రతి ఆలోచనకి మూలాధారంగా ఉన్నది రామ్ నారాయణ రామే. ఇది ప్రతి కణంలోనూ, ప్రతి స్థలంలోనూ ఉంటుంది. ఈ రామ్ తప్ప ఈ ప్రపంచంలో వేరే ఏమీ లేదు. ఇక్కడ ఉండవలసినది ఒకే ఒక్క మతం, జీవ మతం. భూమిలో ఉన్న మతాలు అన్నీ మనుషుల చేత నిర్మితమైనవి. అవి నిజమైనవి కావు. మనం ప్రకృతిని అనుసరించే నియమాలనే అంగీకరించాలి. అదే పరిపూర్ణం. రామ్ నారాయణ రామ్.